Let him go to hell, yaar. Hi. ఎంతసేపు వెయిట్ చేయను? ఎక్కడికి వెళ్ళారు? బ్లాక్ డ్రెస్, ఫ్రెంచ్ ఫ్లాట్, మీకు చాలా అందంగా ఉంది. రియల్లీ మీకు ఇష్టమని వేసుకొచ్చాను. చాట్ చేసినప్పుడు చెప్పారుగా. థ్యాంక్ యూ. ఎవరు థ్యాంక్స్ చెప్తున్నావు? కాదురా, ఏమిటంటే నేను చాట్ చేస్తున్నప్పుడు నాకు ఫ్రెంచ్ ఫ్లాట్ బ్లాక్ డ్రెస్ ఇష్టం అని చెప్పాను. నా కోసం ఈ ఫ్రెంచ్ ఫ్లాట్ వేసుకుంది. ఏయ్ కహాని చెప్పకు. ఇప్పుడు నీకు నచ్చింది ఏమైనా ఉంటే చెప్పు, రేపు చేస్తుందా లేదా చూద్దాం. చెప్పండి, మీకేది ఇష్టమో అది చేస్తాను. ఫ్రెంచ్ ఫ్లాట్ అందంగా ఉంది, ఒక రోజా కూడా పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. ఫ్రెంచ్ ఫ్లాట్ అందంగా ఉంది, ఒక రోజా కూడా పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. తను ఇప్పుడు తలలో పువ్వు పెట్టుకుని వచ్చింది అనుకో, నేను లవ్ చేస్తుంది అర్థం. అయ్యా తను వస్తుందిరా. మీరు చెప్పినట్టే ఫ్రెంచ్ ఫ్లాట్ వేసుకుని రోజా పువ్వు పెట్టుకొచ్చాను. అర్థం చేసుకో, తను నేను లవ్ చేయట్లేదని, తను చేసేదంతా నీకోసమే చేస్తుందని తప్పుడు వాళ్ళని పెంచుకోకు. ఇలాగే నా ఫ్రెండ్ ఒకడు, ఒక అమ్మాయి తన్నే లవ్ చేస్తుందని ఆశలు పెంచుకొని సీరియస్ గా లవ్ చేసేవాడు. ఒకరోజు చూస్తే తను ఇంకొన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. తర్వాతే ఉంది వాడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఆ విధంగా నీ మనసులో అనవసరంగా ఊహించుకుని నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. తను మర్చిపోయి చదివి పాస్ అయ్యే దారి చూడు. నెలైంది, మ్యాటర్ లేదు. బాడీ కూడా బానే ఉంది కదా. అయినా డిగ్రీలో ఉన్నప్పుడు 10th క్లాస్ అమ్మాయిలు నీకు లైన్ వేసేవారు. అది నీ గ్లామర్. ఏ లాభం, సొంత పెళ్ళానికి సొంగగార్చాల్సిన పరిస్థితి వచ్చింది. చరిత్రలో పెళ్ళానికి లైన్ వేసే మగాడు నువ్వు అక్కడవే ఉంటావు. అయినా నువ్వేమన్నా పక్కింటాడు పెళ్ళాన్ని అడిగావా? సొంత పెళ్ళానేగా. అయినా ఇదే ఒప్పుకోవట్లేదు, వాళ్ళు ఎక్కడ ఒప్పుకుంటారులే. చిచి,
పర్వర్షన్ థు. అయినా దీని మొహానికి ఎవడ కావాలనుకుంటుందో? గ్రీకు వీరుడా? గ్రీకు వీరుడు గోకుతాడు. గోకుతా, ఇక్కడ గోకుతా, కాలు జారొచ్చేమో. లక్కీ బీ బ్రేవ్. టవల్తో పాటు లక్ష్మిని లోపలికి లాగేయాలి. మీ బాత్రూమ్ లో స్నానం చేయకుండా కామన్ బాత్రూమ్ లో చేస్తున్నారేంటి? నా బాత్రూంలో టవల్ ట్యాప్ పని చేయట్లేదు. నువ్వు త్వరగా టవల్ ఇవ్వు. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. వెళ్ళు. అయినా టవల్ చేతిస్తే నీ సొమ్మేం పోయింది? అప్పుడు మిరపకాయలు తరుగుతున్నాను. ఆ చేతులతో టవల్ అందిస్తే దాంతో మీరు తుడుచుకుంటే ఒళ్ళు మండుతుందని కర్రతో ఇచ్చా. అబద్ధం. నువ్వు కావాలనే కర్రతో ఇచ్చావు. అవును, కావాలనే ఇచ్చాను. మీరు మాత్రం టవల్ నెమ్మదిగా తీసుకోవచ్చు కదా. గట్టిగా పట్టుకుని ఎందుకు లాగారు? చెప్పండి, ఎందుకు లాగారు? నేను బాత్రూంలోకి రావాలని కదా. నువ్వు బాత్రూంలోకి ఎందుకు? ఏమో, బాత్రూంలో ఏం ప్లాన్ వేశారో ఎవరికి తెలుసు. నా బతుకి ఫ్యామిలీ ప్లానింగ్ లేదు, మళ్ళీ బాత్రూమ్ ప్లానింగ్ కూడా. ఏంటి? ఇంత గట్టిగా అరిచారటి. వెళ్దామా వద్దా? వెళ్దాం. నమస్కారం అమ్మా. నమస్కారం సార్. నా పంట పండింది సార్. నా జన్మ ధన్యమైపోయింది సార్. జెమినీ ఛానల్లో క్రియేటివ్ డైరెక్టర్ పోస్టు నాదే సార్. మీ ఇద్దరిని వెతికి పట్టుకోవడానికి డే నైట్ కష్టపడాను సార్. చివరికి దొరికారు. నా కళ ఫలించిపోతుంది. గోలకా సార్, ఆనంద హేళ. ఆ రోజు రెస్టారెంట్లో మీ ఇద్దరు పోట్లాడుకుంటుంటే షూట్ చేశాను కదా. అది మా ఛానల్లో టెలికాస్ట్ చేయాలంటే మీ ఇద్దరు సంతకాలు కావాలి. భద్రశత్రులైన మీ ఇద్దరు భార్యాభర్తలు అవుతారని నేను కల్లో కూడా ఊహించలేదు సార్. హ్యాట్స్ ఆఫ్ అలీ, హ్యాట్స్ ఆఫ్. ఇద్దరు శత్రుల్ని కలిపావు. వెరీ గుడ్, వెరీ గుడ్. మేడం, మేడం, ముందు మీరు సంతకం పెట్టేయండి. ప్రతి దానికి నన్నే ఎత్తి పొడుస్తారు. టవల్ అడిగారు, ఇచ్చాను. బాత్రూమ్ లో పడ్డానికి నేనేం కారణం కాదు. నువ్వేం కారణం కాదు, తప్పంతా నాదే తల్లి. మేడం, సంతకం. ఇదేంటండి, మీ ఆవిడ గారు ఇంత హాట్ గా ఉన్నారు. సంతకం అడిగితే వేలుముద్రలు వేసిందేంటి? ఆమెతే ఏలుముద్రలు వేసింది, నేనైతే కుమ్మేస్తాను. మళ్ళీ జంట నగరాల్లో కనబడ్డా ఉంటే చంపేస్తాను. అలా సిద్ధు మా ఫ్లాట్ కి మారిన తర్వాత మా స్నేహం కాస్త ప్రేమగా మారింది. మొన్న మధ్య డైరెక్టర్ రోహిత్ శెట్టి నన్ను అతని సినిమాలో హీరోగా యాక్ట్ చేస్తామని అడిగారు. అవునా? సరే, నేను హీరోగా యాక్ట్ చేస్తే మళ్ళీ ఖాళీ అవుతాడు కదా, అందుకే నో చెప్పేస్తా. 2+1 లక్కీరా. ఈ అమ్మాయి నా చెల్లి. చెల్లి నీ దగ్గర పెట్టుకో, దీన్ని నేను తీసుకెళ్తా. సిద్ధు, ఈ దెబ్బలు నా వల్లే తగిలాయి కదా. వాడేదో వాగాడు, నేను కొట్టాను. దట్స్ ఓకే. సిద్ధు నేను ప్రేమించుకుంటున్న సంగతి సానియాకు తెలిసి మొదట్లో గుస్సా అయింది. రేపు నువ్వు మీ పేరెంట్స్ మాట విని మీ అమ్మ చూసిన సంబంధం చేసుకుని వీడికి హ్యాండ్ ఇచ్చి ఏ అమెరికాకు వెళ్ళిపోతే అప్పుడు వీడు దేవదాస్ అవుడు, శవం అవుతాడు. అది కాదు సానియా, మా అమ్మ ఎన్ని అడ్డంకులు ఇబ్బందులు పెట్టినా నా పెళ్లి మాత్రం సిద్ధుతోనే జరుగుతుంది. అవసరమైతే ముందుగానే మా ఫ్యామిలీ అందరి మీద పోలీస్ స్టేషన్లో నాకు ప్రాణహాని ఉందని కంప్లైంట్ ఇస్తాను. రేపే హైదరాబాద్ వెళ్తాను. ఒప్పిస్తాను, లేదంటే ఉండనే ఉందిగా. జంప్. ఏం సిద్ధు, ఒకరోజు ఏం జరిగిందంటే, సానియా, సానియా, ఏమైందిరా నీకు? ఇట్రా, పట్టుకో. ఏమైంది రేష్మా వీడికి? ముద్ద పప్పు. ఆడవాళ్ల పట్ల
అంతటి సభ్యత సంస్కారం ఉన్న సిద్ధుని చూసిన తర్వాత పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి వాణ్ణే కాదు ఇతన్నే చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. మా అమ్మా నాన్నలు వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి సంబంధాలు చూస్తున్నారు. నా ఇష్టాలతో వాళ్ళకి సంబంధం లేదు. ఇది కరెక్టా? గోవాకు ఇంకో 130 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా. నీకు క్యాబ్ తెప్పిస్తాను. నాకు కొంచెం పని ఉంది, నువ్వు వెళ్ళిపో. అదేంటండి, నా పని మీ పని కదా, మీ పని నా పని కదా. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి, నేను వెయిట్ చేస్తాను. గుచ్చేసిపోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే, మాటలతో యుద్ధం చేస్తే ప్రేమ.